భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 167 గవర్నర్ మరియు మంత్రుల మండలికి కమ్యూనికేషన్ మరియు సమాచారం అందించడానికి సంబంధించి ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క విధులను వివరిస్తుంది. ప్రతి నిబంధన యొక్క వివరణ ఇక్కడ ఉంది. నిర్ణయాల గురించి గవర్నర్కు తెలియజేయడం. రాష్ట్ర వ్యవహారాల నిర్వహణకు సంబంధించి మంత్రి మండలి తీసుకున్న అన్ని నిర్ణయాల గురించి మరియు చట్టానికి సంబంధించిన ఏవైనా ప్రతిపాదనల గురించి ముఖ్యమంత్రి రాష్ట్ర గవర్నర్కు తెలియజేయాలి. ఇది రాష్ట్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గవర్నర్కు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. గవర్నర్ అభ్యర్థించినట్లు సమాచారం అందించడం. రాష్ట్ర వ్యవహారాల నిర్వహణకు సంబంధించిన ఏదైనా సమాచారం మరియు గవర్నర్ కోరే శాసనాల ప్రతిపాదనలను ముఖ్యమంత్రి తప్పనిసరిగా గవర్నర్కు అందించాలి. ఇది రాష్ట్ర పాలనలో తమ పాత్రను సమర్థవంతంగా నెరవేర్చడానికి అవసరమైన సమాచారాన్ని పొందేందుకు గవర్నర్కు వీలు కల్పిస్తుంది. మంత్రి మండలి పరిశీలనకు సంబంధించిన అంశాల సమర్పణ. గవర్నర్ అభ్యర్థించినట్లయితే ఒక మంత్రి నిర్ణయించిన కానీ ఇంకా మంత్రి మండలిలో చర్చించని ఏదైనా అంశాన్ని సమర్పించడానికి ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తారు. ఇది ముఖ్యమైన నిర్ణయాలు వ్యక్తిగత మంత్రులచే ఏకపక్షంగా తీసుకోబడదని నిర్ధారిస్తుంది. బదులుగా మొత్తం మంత్రుల మండలిచే చర్చించబడతాయి. తద్వారా ప్రభుత్వంలో సమిష్టి నిర్ణయాధికారం మరియు జవాబుదారీతనం ప్రోత్సహిస్తుంది. సారాంశంలో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 167 రాష్ట్ర పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం మరియు సమిష్టి నిర్ణయాధికారాన్ని నిర్ధారిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరియు గవర్నర్ మధ్య కమ్యూనికేషన్ను సులభతరం చేయడానికి ముఖ్యమంత్రి యొక్క బాధ్యతలను వివరిస్తుంది. భారత సంవిధానము భాగము 6 రాజ్యములు అధ్యాయము 2 కార్యపాలక వర్గము ప్రభుత్వ కార్యకలాపముల నిర్వహణము ఆర్టికల్ 167 గవర్నరుకు సమాచారమును అందజేయుట మున్నగు విషయములను గురించి ముఖ్యమంత్రి కర్తవ్యములు. ఈ క్రింద తెలుపబడినవి ప్రతి రాజ్యము యొక్క ముఖ్యమంత్రి కర్తవ్యములైయుండును. రాజ్య వ్యవహారముల పరిపాలనకు సంబంధించిన విషయములలో మంత్రి పరిషత్తు యొక్క సమస్త నిర్ణయములను మరియు శాసన నిర్మాణమునకై చేయబడిన ప్రతిపాదనలను రాజ్య గవర్నరుకు తెలియజేయుట. రాజ్య వ్యవహారముల పరిపాలనకును శాసన నిర్మాణమునకై చేయబడిన ప్రతిపాదనలకును సంబంధించిన విషయములలో గవర్నరు కోరు సమాచారమును అందజేయుట. మరియు ఏ విషయమైనను ఒక మంత్రిచే నిర్ణయించబడి మంత్రి పరిషత్తుచే పర్యాలోచించబడని ఎడల ఆ విషయమును మంత్రి పరిషత్తు యొక్క పర్యాలోచనకు సమర్పింపవలసినదిగా గవర్నరు ఆపేక్షించినచో దానిని అట్లు సమర్పించుట. The Constitution of India, Part 6, The States. Chapter 2. The Executive. Conduct of Government Business. Article 167. Duties of Chief Minister, as respects the furnishing of information to Governor, etc. It shall be the duty of the Chief Minister of each state, to communicate to the Governor of the state, all decisions of the Council of Ministers, relating to the administration of the affairs of the state, and proposals for legislation. To furnish such information, relating to the administration of the affairs of the state, and proposals for legislation, as the Governor may call for, and if the Governor so requires, to submit for the consideration of the Council of Ministers, any matter, on which a decision has been taken by a minister, but which has not been considered by the Council.